వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేకపోతే పార్టీ మారతారా అని చెప్పేసి కూడా గత 2 రోజులు నడుస్తున్నటువంటి చర్చ. సో రాజగోపాల్ రెడ్డి ప్రయాణం ఎటువైపు, దీనికి సంబంధించి నిన్న రాజగోపాల్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకంటే మొన్న జరిగినటువంటి మంత్రులలో కేవలం 3కి ఇచ్చారు. ఆ 3 రాజగోపాల్ రెడ్డి పేరు లేదు. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు మాత్రం మంత్రివర్గ విస్తరణ పైన చాలా సీరియస్ గా ఉన్నారు. సో ఏ మంత్రి పదవి ఇచ్చినా కూడా నేను సంతోషంగా చేసి, అది చిన్న మంత్రి పదవి పెద్దదా అనేది నేను చూడను, కాకపోతే నాకు హోంశాఖ చెయ్యాలని ఉందని చెప్పేసి కూడా ఆయన మనసులోని మాట చెప్పడం అనేది జరిగింది. సో అడ్వాన్స్ గా హైకమాండ్ కూడా నన్ను గుర్తిస్తుందని చెప్పేసి నమ్మకంగా ఉన్నా అని చెప్పేసి కూడా చెప్పారు. సో 6 మంత్రివర్గ విస్తరణలో ఒకటి రాజగోపాల్ రెడ్డిది కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా అనుకున్న తరుణంలో చివరి నిమిషంలో రాకపోయేసరికి కేబినెట్ విస్తరణలో భాగంగా తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై రాజగోపాల్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు, కేవలం మంత్రి పదవి ఇస్తేనో మంత్రి పదవి ఇవ్వకపోతేనో నా ప్రయాణం ఇక్కడితో ఆగదు అంటూ ఎక్స్ వేదికగా ఆసక్తికరంగా పోస్టు పెట్టారు. తెలంగాణ కేబినెట్ లో నూతనంగా నియమితులైన మంత్రులకి హృదయపూర్వక అభినందిస్తున్నాను. నాకు రాజకీయాలంటే పదవులే గాని అధికారాలు గాని కాదు. నాకు రాజకీయాలంటే పదవులు గాని రాజకీయాలు గాని కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. ఈ రోజు నేను మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. అలాగే ప్రజల సమస్యలు వినడంలోనూ, వారి హక్కుల కోసం పోరాడడంలోనూ, వారి గొంతుకకు ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను అని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. సో ఇక్కడ ఆయన మనసులోని మాట ఏం చెప్పారంటే, మనసులో అంటే బాధనే ఉంటది ఏం చేసినా, ఎందుకంటే దాదాపుగా ఆయన కూడా హోప్స్ పెట్టుకుండు. ఎంపీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్ళి కూడా చెప్పడం, హైకమాండ్ కూడా భారతీయ జనతా పార్టీలోకి నుంచి కాంగ్రెస్ లోకి ఇన్వైట్ చేసేటప్పుడు కూడా మాట ఇవ్వడం. మరి ఎవరికైనా సరే 2009లో ఆయన ఎంపీగా గెలిచారు, 2014లో ఎమ్మెల్సీగా గెలవడం అనేది జరిగింది, 14-15లో ఎమ్మెల్సీకి గెలిచారు, 2018లో ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 2-3 ఎమ్మెల్యేలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలకంగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి సీనియర్ నాయకులు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటది, బట్ ఇక్కడ రెడ్డి అనే కారణంతో తనకి మంత్రి పదవి ఇవ్వలేదా, లేకపోతే తన అన్నని ఆల్రెడీ వెంకటరెడ్డికి ఉంది కాబట్టి తమ్ముడికి ఇవ్వలేకపోయారా అనేది పక్కన పెడితే తన మనసులో మాట ఏం చెప్పారంటే, సో పదవులు ఉన్నా లేకున్నా నా ప్రయాణం మాత్రం ప్రజలతోటే ఉంటుంది. సో తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా నేను భాగ్యస్వామిని అవుతానని చెప్పేసి కూడా చెప్పారు. సో కొన్నిసార్లు ప్రజల మధ్యలో పనిచేసే అవకాశాన్ని అది ఎంతో అదృష్టంగా భావిస్తాను, ఎంతో మందికి కూడా అవకాశం రాదని చెప్పేసి కూడా చెప్పారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తోటే రాజగోపాల్ రెడ్డి ప్రయాణం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంకాస్త ఏమైనా హోప్స్ పెట్టుకున్నారా, మొన్న ఇంకేమైనా హామీలు ఇచ్చారా అనేది చూడాల్సిన విషయం. మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి గల కారణాలు ఏమైనా ఉంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.